రమణుల జీవిత చరిత్ర, బోధనలు, ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో హంఫ్రీస్కు లభించినటువంటి బోధన గురించిన అధ్యాయాన్ని చదువుతున్నాం. అలౌకిక శక్తులను ఎంతో ఓర్మితోనూ ఎంతో ప్రార్థనతోనూ సాధించిన వాడే గురువు అనే తప్పుడు అభిప్రాయము తగదు. అటువంటి శక్తులను గురువు ఎప్పుడూ లక్ష్య పెట్టడు. వాటి వలన అతనికి ఎట్టి లాభము లేదు. మనకు కనిపించే దృగ్గోచరమయ్యేవన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ అన్నింటికంటే అద్భుతమైనదేమంటే ఒకే ఒక అపరిమితమైన శక్తే మనం చూసే వాటన్నింటికీ మనం చూడగలగడానికి మూల కారణమవడం. కానీ దీనిని మనం గ్రహించము. చంచలమైన నీటిపైన, జనన మరణాలపైన దృష్టి పెట్టుకోకు. అంటే మనము చంచలమైనటువంటి కొన్ని విషయాలపైన, జనన మరణాలపైన దృష్టి పెట్టుకోకు. అసలు వాటిని చూడడం గురించి కానీ, గ్రహించడం గురించి కానీ ఆలోచించకు. కానీ అన్నింటినీ చూసే దానిని గురించి, అన్నింటికీ కారణభూతమైన దాని గురించి చింతించు. మొదట్లో ఇది దుస్సాధ్యంగానే కనబడుతుంది, కానీ క్రమేపీ ఫలితం తెలుస్తుంది. దీనికి కొన్ని సంవత్సరాల పాటు నిరంతర అభ్యాసం అవసరం. గురువు ఆ విధంగానే రూపొందుతాడు. ఈ అభ్యాసానికి రోజు 1 పావు గంట వినియోగించు. అన్నింటికీ ద్రష్ట అయిన వస్తువుపై మనస్సును కేంద్రీకరించు. అది నీలోనే ఉన్నది. అది ఏదో నిర్ణీతమైన పదార్థమని, దానిపై మనస్సును కేంద్రీకరించవద్దు అని భావించకు. అది ఏదో తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిన ఈ ఏకాగ్రత యొక్క ఫలితం 4-5 నెలలలోనే కనబడుతుంది. యోగ దృష్టిగా, మనశ్శాంతిగా, సమస్యలను ఎదుర్కోగల శక్తిగా, ప్రయత్నపూర్వకంగానే శక్తిగా కనబడుతుంది. తన అనుంగు శిష్యులకు గురువు బోధించే విధంగానే ఈ మాటలను చెప్పాను. ఇక నుంచి ధ్యానంలోని భావాన్ని చూడడం గురించి కాక అన్నింటినీ చూసేదానిపై కేంద్రీకరించు. అంటే మహర్షులు గురువు అంటే ఎవరు? అలాగే మనం దేనిపైన మన